హాయ్ అండి. ఈరోజు మనం డైవింగ్ సీజన్‌లో విగ్నేట్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. విగ్నేట్ ఎఫెక్ట్ అంటే ఏముండదండి. జస్ట్ మన చుట్టూరు బోర్డర్ ఉంటది కదా! ఆ బోర్డర్ దగ్గర బ్రైట్‌నెస్ లైట్‌గా తగ్గిద్ది. తగ్గి సెంటర్‌లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఆ సబ్జెక్ట్ మీన్స్ హీరో గాని, హీరోయిన్ గాని ఎవరైనా వాళ్ళే హైలైట్ అవుతా కనపడతా ఉంటారు. పక్కనోళ్ళు కొంచెం డల్‌గా కనపడతా ఉంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మనం మూవీ చూసినప్పుడు హీరో బాగా నీట్‌గా కనపడతాడు. అంటే హీరో బాగా ఫోకస్ అవుతాడు. మిగతా వాళ్ళంతా జస్ట్ ఉన్నా సరే వాళ్ళ మీదకి మన ఐ అంత అట్రాక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ వల్లే. ఈ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలంటే డైవిన్స్ రిజర్వ్‌లో మీకు చూపిస్తారండి. ముందుగా మీరు డైవిన్స్ రిజర్వ్‌లో ఓపెన్ చేసుకోండి. డైవిన్స్ రిజర్వ్‌లో ఓపెన్ చేసుకున్న తర్వాత గ్రేడింగ్ అంతా అయిపోయిన తర్వాత సీరియల్ నోడ్ యాడ్ చేసుకోండి. సీరియల్ నోడ్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎఫెక్ట్స్ ప్యానెల్‌లోకి రండి. ఇది ఎఫెక్ట్స్ ప్యానెల్ అంటారు. ఈ ఎఫెక్ట్స్ ప్యానెల్‌లో విగ్నెట్ అని టైప్ చేయండి. అదిగోండి విగ్నెట్ వచ్చింది గదా! ఈ విగ్నెట్‌ని ఈ సీరియల్ నోడ్ మీద యాడ్ చేసుకోండి. సీరియల్ నోడ్ మీద యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆపరేటింగ్ మోడ్ అని ఉంది. బేసిక్ ఆర్ అడ్వాన్స్‌డ్. మనకి బేసిక్ అయితే సరిపోతుందండి. ఈ 2 చేసేది ఒకటే పని. కాపోతే అడ్వాన్స్‌లో కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. బేసిక్‌లో ఏమో తక్కువ ఫీచర్స్ ఉంటాయి. మనం బేసిక్ ముందు చూద్దాం. బేసిక్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ చూడండి 500 ఉంది. ఇక్కడ సాఫ్ట్‌నెస్ 500 ఉంది. సబ్జెక్టే హైలైట్ అవ్వాలంటే ఎప్పుడన్నా సైజు వాల్యూ వచ్చేసి ఎప్పుడన్నా 900 పెట్టుకోండి. మీ ఇష్టం మీరు ఎంతైనా పెట్టుకోండి. నేను చెప్పేదైతే నా బెస్ట్ టిప్ అయితే 900 పెట్టుకోండి. 900 అంటే 0.900 అండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చి సాఫ్ట్‌నెస్ ఎప్పుడన్నా సరే 800 పెట్టుకోండి. 900 మీద ఒక 100 తగ్గించుకొని పెట్టుకోండి. 0.800 పెట్టుకోండి. పెట్టుకోంగానే చూడండి మనకి ఈ ఎఫెక్ట్ ఇదంతా మనకి కొంచెం డల్‌గా కనపడుతుంది. ఈ చుట్టూరు బోర్డర్. ఒకసారి బిఫోర్, ఆఫ్టర్ చూపిస్తానుండండి. ఇగో చూసుకోండి. ఇది మనం యాడ్ చేసిందా ఇది బిఫోరు, ఇది ఆఫ్టర్. మీకు తెలుస్తుందండి తేడా? దీన్నే విగ్నేట్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చి అడ్వాన్స్ చూద్దామండి. అడ్వాన్స్ ఎలా ఉంటది. సేమ్ ఇలాగే ఉంటది. ఏముండదు. కాకపోతే మీకు చూపిస్తానండి అడ్వాన్స్ కూడా ఎలాగుంటది. దీని ముందల రీసెట్ నోడ్ కొట్టుకోండి. మళ్ళీ విగ్నేట్ ఎఫెక్ట్ తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బేసిక్ నుంచి కింద అడ్వాన్స్‌కి రండి. ఇదిగోండి అడ్వాన్స్. అడ్వాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్రాడర్ షేప్ అని అడుగుతుంది. షేప్ ఏం కావాలని అంటే ఓవల్ షేపా? ట్రయాంగిల్ షేపా? డైమండ్ షేపా? రెక్టాంగిల్ షేపా? హెక్సాగన్ ఆర్ ఆక్టాగన్ అని అడిగింది. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ పెట్టుకోండి మీకు ఫుటేజ్ తగ్గట్టు. నాకైతే ఓవల్ షేప్ సరిపోతుంది. మాక్సిమం అందరూ యూజ్ చేసేది ఓవల్ షేపే. ఓవల్ షేప్ ఉంచేసుకున్నాను అందుకని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 500 అని ఉంది. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే నేను చెప్పాను కదా! 900 పెట్టుకోండి. 900 పెట్టుకోండి. తర్వాత కిందకొచ్చేయండి. సాఫ్ట్‌నెస్ చూడండి. సాఫ్ట్‌నెస్ వచ్చేసి ఇక్కడ 800 పెట్టుకోండి. అంతే. ఇంకేం చేయక్కర్లేదు. ఇదొచ్చి కలర్ ఏం చేంజ్ చేయకండి. కాంపోజిట్ టైప్ కూడా మల్టిప్లై ఆర్ స్క్రీన్ గాని, ఇలాంటి మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఆ ఫుటేజ్ తగ్గట్టు పెట్టుకోండి. మల్టిప్లై అయితే సరిపోతుంది. ఓకేనా? ప్లేలోనే ఉంచుకోండి. ఇదైతే నీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ ఎక్స్, వై ఉంది. ఈ సెంటర్ అంటే ఏం లేదండి. జస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ బ్లాక్ అవ్వాలా? ఓన్లీ రైట్ సైడే బ్లాక్ అవ్వాలనుకుంటే ఇది మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్. ఇంగోండి ఇలా చూడండి. మీకు అక్కడ రైట్ సైడ్ బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్లాక్ అవుతుంది. తెలుస్తుందా డిఫరెన్స్ మీకు? అంతేనండి. ఇదొచ్చేసి టాప్, బాటమ్ ఇక్కడ చూడండి. మనం ఇంక్రీజ్ చేస్తేనేమో బాటమ్ బ్లాక్ అవుతుంది. డిక్రీజ్ చేస్తేనేమో టాప్ బ్లాక్ అవుతుంది. ఓకేనా? అసలు మీరు ఏం చేంజెస్ చేయక్కర్లేదండి. జస్ట్ సైజ్ ఒకటి, సాఫ్ట్‌నెస్ ఒకటి. ఈ 2 చేంజెస్ మీరు చేసుకుంటే మీ మీ ఫుటేజ్ తగ్గట్టు మీరు చేంజ్ చేసుకోండి. మీ మీ ఫుటేజ్ కూడా సినిమాటిక్ లుక్‌లో కనపడుతుంది. ఓకేనా? వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వచ్చేసి డైవింగ్ సీరీస్‌లో కలర్ గ్రేడింగ్ ట్యుటోరియల్‌లో కలర్ థియరీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు కలర్ గ్రేడింగ్ నేర్చుకోవాలంటే ముందు మీకు ఫౌండేషన్ కలర్ థియరీ గురించి తెలియాలి. మేము మా యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియో ఒకటి అప్‌లోడ్ చేసాం. మీరు చూడండి కలర్ థియరీ గురించి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు కలర్ థియరీలో ఏమేమి ఉంటాయి? తర్వాత బిట్ రేట్ అంటే ఏంటి? బిట్ డెప్త్ అంటే ఏంటి? దాంట్లో నేను వివరంగా చెప్పానండి. వీడియో చూడాలనుకుంటే ఇక్కడ మన ఛానెల్ బయోలో ఉంటదండి మన ఛానెల్ లింకు. ఓపెన్ చేసి చూడండి. లేదంటే కింద కామెంట్ సెక్షన్‌లో కూడా ఫస్ట్ కామెంట్‌లో నేను పిన్ చేస్తా. ఓకేనా? థాంక్ యూ అండి.